హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈ వీడియోలో మనం బడ్జెట్ 22-23కి సంబంధించినటువంటి పార్ట్ 2 డిస్కస్ చేస్తాం. స్టూడెంట్స్, నేను మీకు ఇదివరకు ప్రామిస్ చేసినట్టు మనం బడ్జెట్ని డిఫరెంట్ పార్ట్స్లో డిస్కస్ చేస్తాం. ఇది మనకి పార్ట్ 2. ఓకే, మరి మనం పార్ట్ 1 ఎవరైతే మిస్ అయ్యి ఉంటారో వాళ్ళకి ఇక్కడ నేను పైన కార్డ్స్లో లింక్ పెడతాను. సో వాళ్ళ లింక్ పైన క్లిక్ చేసి పార్ట్ 1 చూడొచ్చు. దాంతోపాటు బడ్జెట్ టెర్మినాలజీకి సంబంధించి కూడా మనం వీడియో చేస్తాం. ఇవన్నీ కూడా మీకు బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వేకి సంబంధించి అన్నీ కూడా మనకి మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది. ప్లేలిస్ట్లో మీకు బడ్జెట్ 2022-23 బై సంతోష్ రావు ఉంటుంది. మీరు ఆ ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు. సో మరి ఈరోజు మనం డిస్కస్ చేసే కన్నా ముందు అసలు మనం లాస్ట్ క్లాస్లో అంటే లాస్ట్ పార్ట్ 1లో ఏమేమి డిస్కస్ చేసామో చూసాం. పార్ట్ 1లో అసలు మన భారతదేశ ప్రభుత్వానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రెవెన్యూ ఎలా ఉంది, దాంతోపాటు ఎక్స్పెండిచర్ ఎలా ఉంది. సో ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక ఫిజికల్ డెఫిసిట్ ఎలా ఉంది, దాంతోపాటు మెజర్ అంటే లైక్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఏ మినిస్ట్రీకి ఎక్కువ అలొకేషన్ జరిగింది, అలానే ఈ ఇయర్లో ఏ మినిస్ట్రీకి ఎక్కువ అలొకేషన్ జరిగింది అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేయకుండా, దాంతోపాటు రూపీ సోర్సెస్ ఏంటి, దాంతోపాటు ఈ యొక్క రూపీ అనేది ఎందులో ఎక్స్పెండిచర్ అవుతుంది, మనకి ఎక్కువ ఇన్కమ్ అనేది డైరెక్ట్ ట్యాక్స్ నుంచి ఉందా లేదా ఇండైరెక్ట్ ట్యాక్స్ నుంచి ఉందా, ఇవన్నీ కూడా డీటెయిల్స్ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. స్టూడెంట్స్, మరి ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయబోయేది ఏంటి, ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయబోయేటటువంటి మెయిన్ ఇష్యూ ఏంటంటే లైక్ ప్రైమ్ మినిస్టర్ గతి శక్తి అనే దాన్ని మనం డిస్కస్ చేద్దాం. స్టూడెంట్స్, మరి అసలు ఈ ప్రైమ్ మినిస్టర్ గతి శక్తి అంటే ఏంటి అనేది ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైమ్ మినిస్టర్ గతి శక్తి యొక్క ప్రైమ్ మినిస్టర్ గతి శక్తి ఏదైతే ఉందో, సో ప్రైమ్ మినిస్టర్ గతి శక్తి, ఈ ప్రైమ్ మినిస్టర్ గతి శక్తి అనేది మనకు ఇదివరకు సో మీకు గుర్తుంటే కనుక మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ ఎన్ఐపి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ ప్రాజెక్ట్ ఒకదాన్ని తీసుకొచ్చారు. దానికి సంబంధించిన నోట్స్ కూడా ఇప్పుడు నేను చెప్తాను. మరి దీనికి కంటిన్యూషన్ చెప్పొచ్చు. అంటే ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ గతి శక్తి ఏదైతే ఉందో ఇది కొత్త ప్రాజెక్ట్ ఏం కాదు, మనకి ఇంతకుముందు మనకి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అనేది ఉండే దానికి కంటిన్యూషన్ అనమాట. అసలు ఈ ప్రైమ్ మినిస్టర్ గతి శక్తి అంటే ఏంటి, ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ గతి శక్తి, ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ గతి శక్తి దేనికి సంబంధించింది ఫస్ట్ మీకు గుర్తుండాలంటే కనుక ఈ ప్రైమ్ మినిస్టర్ గతి శక్తి ప్రధానంగా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. తెలుగు మీడియం స్టూడెంట్స్కి అయితే కనుక మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయడానికి మనం తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ గతి శక్తి. మరి ఇందులో వీళ్ళు ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ గతి శక్తి దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది నేను మీకు చెప్తాను. దిస్ ప్రాజెక్ట్ ఈస్ డిపెండ్ మెయిన్లీ ఆన్ ద 6 pillars. ఇది ప్రధానంగా 6 pillars పైన డిపెండ్ అయి ఉంటుంది. దాంతోపాటు దిస్ ప్రైమ్ మినిస్టర్ గతి శక్తి కన్సిస్టెడ్ ఆఫ్ 7 components. ఇందులో ప్రధానంగా 7 పైన దృష్టి పెట్టారనమాట. 7 components అవి ఏంటంటే లైక్ రోడ్స్, దాంతోపాటు రైల్వేస్ కానీ, లేదా లైక్ ఎయిర్వేస్ కానీ, ఓకే, లేదా పోర్ట్స్, ఓకే, ఇలాంటి వాటిపైన ఇలా ఒక 7 ఉన్నాయి. వీటిపైన మెయిన్గా కాన్సన్ట్రేట్ చేశారు. అసలు ఎందుకు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి, ఎప్పుడైతే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కాన్సన్ట్రేట్ చేస్తామో అప్పుడు మనకి ఎంప్లాయ్మెంట్ పెంచే అవకాశం ఉంటుంది కంట్రీ. ఓకే, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈసారి బడ్జెట్లో మనము ఇది 75th ఇయర్ కాబట్టి నెక్స్ట్ అంటే మనకి ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చి 100 years అమృత్ కాల్ అని మనం బడ్జెట్లో మెన్షన్ చేసాం. దాని పేరేంటి, అమృత్ కాల్. మరి ఈ అమృత్ కాల్కి మెయిన్ టార్గెట్ ఏం పెట్టుకున్నాం, మన ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ యొక్క క్వాలిటీ అంటే పీపుల్లో ఉన్నటువంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. స్టూడెంట్స్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల. సో దాంతోపాటు మనం ఈ యొక్క డెవలపింగ్ కంట్రీ నుంచి మనం డెవలప్డ్ కంట్రీకి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలంటే మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరి ఇవన్నీ డిస్కస్ చేసే కన్నా ముందు అసలు ఈ బడ్జెట్లో మనం చాలా ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేస్తాం. అదేంటంటే ఈసారి ఫినాన్స్ మినిస్టర్ ఏమన్నారంటే, మీకు ఇది అర్థం కావాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఒక ప్రొడక్ట్ యొక్క ప్రైస్ అనేది డిసైడ్ అయ్యేది 2 ఫ్యాక్టర్స్ వల్ల. ఒకటేమో డిమాండ్ ఫ్యాక్టర్ వల్ల,
ఇంకొకటి సప్లై ఫ్యాక్టర్ వల్ల. మరి ఈసారి ఫినాన్స్ మినిస్టర్ ఏమంటున్నారంటే కోవిడ్ టైమ్స్లో ఇండియా సఫర్డ్ బికాస్ ఇట్ ఎఫెక్టెడ్ బై ద కోవిడ్ ఎఫెక్టెడ్ ద సప్లై సైడ్. మనకి ఏదైతే కనుక సప్లై సైడ్ ఏదైతే ఉందో దాన్ని కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది తప్పించి మనకు డిమాండ్ సైడ్ అనేది కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అవ్వలేదు అని చెప్తున్నారు. మరి సప్లై సైడ్ కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అయింది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం ఆలోచిస్తుందంటే కనుక సప్లై సైడ్ రిఫార్మ్స్ అంటే ఈ యొక్క సప్లై సైడ్ సంస్కరణలు తీసుకొద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఎలాంటి సంస్కరణలు అంటే కనుక సప్లై సైడ్ రిఫార్మ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈసారి బడ్జెట్లో ప్రపోజ్ చేసింది ఏంటంటే ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ వెరీ ఇంపార్టెంట్. ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ ఏంటి? ఈ యొక్క ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ అనేది ఏంటంటే ఇండియాలో ఏ ప్రొడక్ట్ అయితే లేవో మనం ఎక్కువగా ఏ ప్రొడక్ట్స్ గురించి అయితే కనుక ఇంపోర్ట్స్ పైన డిపెండ్ అవుతున్నామో ఆ ప్రొడక్ట్ని మనం ఈ స్కీమ్స్ ద్వారా ఇండియాలోనే డొమెస్టిక్ ప్రొడక్షన్ అంటే వాటి యొక్క డొమెస్టిక్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయాలి. ఇండియాలోనే వాటి యొక్క ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలి. దానివల్ల ఏమవుతుంది? దానివల్ల మనకి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అన్నదాన్ని మనం ఈ యొక్క అచీవ్ చేయొచ్చు. దాంతోపాటు ఈ యొక్క ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అచీవ్ చేయడం వల్ల మనం ఎక్స్పోర్ట్స్ పెంచుకొని మనకు ఉన్నటువంటి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏదైతే ఉందో డాలర్స్ ఇంక్రీజ్ అవుతాయి. దాంతోపాటు ఎక్స్పోర్ట్స్ పెంచుకోవడం వల్ల ఈవెన్ మనం ఎంప్లాయ్మెంట్ని కూడా పెంచుకోవచ్చు. ఇది స్టూడెంట్స్ అంటే మనం ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి కన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెన్షన్డ్ దట్ ఇన్ ద బడ్జెట్ దట్ దే ఆర్ గోయింగ్ టు బ్రింగ్ ద సప్లై సైడ్ రిఫార్మ్స్ సచ్ యాజ్ ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ ద్వారా అంటే ఈ స్కీమ్ ద్వారా ఆల్మోస్ట్ 60 లక్షలకి 60 lakhs ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు స్టూడెంట్స్. మరి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం చెక్ చేద్దాం. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి అనేది కంప్లీట్గా దేనికి సంబంధించి స్టూడెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించింది. ఇందులో ఎన్ని పిల్లర్స్ ఉంటాయని చెప్పాను? 6 పిల్లర్స్ ఉంటాయని చెప్పాను. ఇందులో ఇంపార్టెన్స్ ఇస్తున్నటువంటి కాంపోనెంట్స్ ఎన్ని? 7. ఇది ఇంతకుముందు ఎలా ఉండేది మనకి ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి? నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ అనే ప్రాజెక్ట్ ఉండేదన్నమాట. దాని గురించి కూడా నేను మీకు చెప్తాను. మరి దానికన్నా ముందు ఈసారి బడ్జెట్లో మనకు డిమాండ్ సైడ్ ఎఫెక్ట్ అయిందా, సప్లై సైడ్ ఎఫెక్ట్ అయిందా అని చెప్తున్నారు. బడ్జెట్లో మన ఇండియా కోవిడ్ టైంలో సప్లై సైడ్ ఎఫెక్ట్ అయింది. దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఈసారి మనం తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఏంటంటే ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్. ఫస్ట్ మనం ఈ యొక్క ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ గురించి డిస్కస్ చేసిన తర్వాత మనం ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి అన్న ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఓకే, సో నా మనము ఈ హైలైట్ చూసినట్టయితే కనుక ఈసారి బడ్జెట్లో మరి మన కాంపిటేటివ్ ఆస్పిరెంట్గా మీకు గుర్తుండాల్సింది ఏంటంటే ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే ఇలా మన ఇండియాలో పరిశ్రమలను ఎంకరేజ్ చేయడానికి ఎన్ని సెక్టార్స్ని ఐడెంటిఫై చేశారు? 14 సెక్టార్స్ని ఐడెంటిఫై చేశారు. 14 సెక్టార్స్ వర్ ఐడెంటిఫైడ్. దీనివల్ల ఏమవుతుందని నేను మీకు ఇందాక చెప్పాను, ఆత్మనిర్భర్ భారత్ అనేది డెవలప్ అవుతుంది. దాంతోపాటు ఇలా ఇండియాలో ఈ యొక్క ఇన్సెంటివ్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయడం వల్ల ఇండస్ట్రీస్ని ఎన్ని ల్యాక్స్ ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందని చెప్పాను? 60 lakhsకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. దాంతోపాటు నెక్స్ట్ 5 years వల్ల ఈ ప్రోగ్రాం వల్ల నెక్స్ట్ 5 yearsలో మన ఇండియన్ జీడిపికి ఎంత వాల్యూ యాడ్ అవ్వచ్చు? 30 lakhs వాల్యూ యాడ్ అవ్వచ్చు దీనివల్ల. అంటే మన జీడిపి గ్రోత్ రేట్కి 30 lakhs యాడ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి ఈ యొక్క ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్. దాని తర్వాత మరి ఇక్కడ ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. సరే, ఈ యొక్క ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ మనం ఎవరికి ఇస్తున్నాము అంటే కనుక ఇండస్ట్రీస్కి ఇస్తున్నాం. ఎవరికి ఇస్తున్నాం? మనం ఇండస్ట్రీస్కి ఇస్తున్నాం. మరి ఇండియాలో ఇండస్ట్రీస్ గ్రోత్ ఎలా ఉంది, ఇండస్ట్రీస్ యొక్క గ్రోత్ ఎలా ఉంది అని మనకు చెప్పేటటువంటి ఇండెక్స్ పేరే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందులో 8 core ఇండస్ట్రీస్ ఉంటాయి. అంటే ఇండియాలో ఈ 8 core ఇండస్ట్రీస్ గ్రోత్ అవుతున్నాయి అంటే ఇండస్ట్రియల్ సెక్టర్ గ్రోత్ అవుతున్నట్టే. అదర్వైజ్ ఈ 8 core ఇండస్ట్రీస్ గ్రోత్ అవ్వట్లేదు అంటే ఇండియాలో ఇండస్ట్రియల్ సెక్టర్ గ్రోత్ అవ్వట్లేదు అనమాట. మరి ఏంటి 8 core ఇండస్ట్రీస్? మీరు తీసుకుంటే కనుక ఈ 8 core ఇండస్ట్రీస్లో మనకి క్రూడ్ ఆయిల్ ఉంటుంది. దాంతోపాటు మనకి పెట్రోలియం అండ్ రిఫైనరీ ప్రొడక్ట్స్,
రిఫైనరీ ప్రొడక్ట్స్ ఉంటుంది. పెట్రోలియం అండ్ రిఫైనరీ ప్రొడక్ట్స్ అంటే పెట్రోలియం ఉత్పత్తులు. దాంతోపాటు ఇక్కడ మనకి ఈ యొక్క న్యాచురల్ గ్యాస్, దాంతోపాటు మనకి ఫెర్టిలైజర్ ఉంటుంది. దాంతోపాటు మనకి కోల్ ఉంటుంది. అండ్ 6th వన్ ఎలక్ట్రిసిటీ అండ్ 7th వన్ ఏదైతే ఉందో మనకి ఈ యొక్క ఐరన్ అండ్ స్టీల్ ప్రొడక్షన్. 8th వన్ వచ్చేసేసి మనకి సిమెంట్. ఇవి 8 కూడా మనకు ఉన్నటువంటి కోర్ ఇండస్ట్రీస్. అంటే ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నానంటే ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ ద్వారా ఇండస్ట్రీస్ని మనం ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాం. ఇండియాలో ఇండస్ట్రీస్ గ్రోత్ని చెక్ చేసేది ఏంటి? ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎన్ని ఇండస్ట్రీస్ని గ్రోత్ ట్రాక్ చేస్తుంది? 8 ఇండస్ట్రీస్ గ్రోత్ ట్రాక్ చేస్తుంది. ఆ 8 ఇండస్ట్రీస్ ఏంటో నేను మీకు చెప్పాను స్టూడెంట్స్. వీటిని మనం కోర్ ఇండస్ట్రీస్ అంటాం. వీటిపైన సివిల్స్లో కూడా ఇదివరకు క్వశ్చన్ అడిగారు అనమాట ఈ కోర్ ఇండస్ట్రీస్ గురించి. ఓకే, మరి ఈ కోర్ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి డేటా ఎవరు కలెక్ట్ చేస్తారంటే కనుక సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ CSO. వీళ్ళు వర్క్ చేసేటటువంటి మినిస్ట్రీ ఏంటంటే MOSPI, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఈ మినిస్ట్రీలో వీళ్ళు వర్క్ చేస్తుంటారు. సో నేను మీకు ఇప్పటివరకు చెప్పింది ఏంటంటే స్టూడెంట్స్, ఓవరాల్గా ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి కన్నా ముందు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విషయాలు ఏంటంటే ఈ యొక్క ఏంటి ఈ ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి అంటే ఏంటి, దాంతోపాటు ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ గతిశక్తిలో ఈ యొక్క ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అంటే ఏంటి, దాంతోపాటు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ వల్ల ఎలాంటి మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఈ యొక్క దాంతోపాటు ఈ యొక్క కోర్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే ఏంటి అని కూడా నేను మీకు చెప్పాను. మరి నేను మీకు ఇందాక చెప్పినట్టు ఇండియన్ ఇండిపెండెన్స్ ఇప్పుడు వచ్చి మనకి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 75 ఇయర్స్. అలానే 100 ఇయర్స్ మనకి 2047 కాబట్టి మన ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే అమృత్ కాల్ అంటే మనం 100 సంవత్సరాలకి ఎలాంటి టార్గెట్స్ అనేవి అచీవ్ చేయాలని చెప్పేసి మన ఇండియన్ బడ్జెట్ ఈసారి మెయిన్గా 4 ప్రయారిటీస్ తీసుకుంది. అంటే 4 ప్రాధాన్యత అంశాలు తీసుకుంది. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. నేను మన వీడియోలలో కూడా ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క పార్ట్ చేస్తారనమాట. ఈరోజు పార్ట్లో మనం ఏంటి, ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి, ఇది వన్ ఆఫ్ ద ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ ఏంటి, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే సమ్మిళిత వృద్ధి, అందరినీ కలుపుకొని వెళ్ళాలని. థర్డ్ వన్ ఏంది, ఫైనాన్సింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏదైతే కనుక ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయో లైక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండస్ట్రీస్ కానీ అంటే పెట్టుబడులకి సహకారం అందించడం. ఎవరు సహకారం అందించాలో ఇన్వెస్ట్మెంట్స్కి? బ్యాంక్స్. అలానే ఫైనల్గా 4వ ప్రయారిటీ ఏంటంటే ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్ అంటే పనితీరులో ఇంప్రూవ్మెంట్స్, దాంతోపాటు ఎనర్జీ ట్రాన్సిషన్ అండ్ క్లైమేట్ యాక్షన్. ఎనర్జీ ట్రాన్సిషన్ అంటే మనం ఫాసిల్ ఫ్యూయల్ ఏదైతే ఉందో శిలాజ ఇంధనాల నుండి మనం ఈ యొక్క రెన్యూబుల్ ఎనర్జీ వైపు అంటే లైక్ సోలార్ ఎనర్జీ కానీ లేదా విండ్ ఎనర్జీ కానీ అటువైపు అనమాట. మరి ఎవరైనా మిమ్మల్ని అడిగితే కనుక బడ్జెట్ ఈసారి 4 ప్రయారిటీస్ ఏంటి అంటే కనుక మీ ఆన్సర్ నెంబర్ 1 ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి, సెకండ్ వన్ వచ్చేసేసి ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అండ్ థర్డ్ వన్ ఫైనాన్సింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫోర్త్ వన్ ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఇదనమాట. మరి ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి అనేది మనం డిస్కస్ చేద్దాం. అసలు ఈ ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి అన్న కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, ఈ ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం స్టూడెంట్స్. ప్రైమ్ మినిస్టర్ గతిశక్తిలో మనం వేటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది ఒకసారి మనం చెక్ చేస్తే ఈ ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్, మనం ఇప్పుడు హైదరాబాద్లో కూడా కొన్నిసార్లు చూస్తుంటాం. ఏం చెక్ చేస్తుంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ R&B వాళ్ళు రోడ్స్ వేస్తారు. రోడ్స్ వేసిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఎలక్ట్రిసిటీ వాళ్ళు లేకపోతే వేరే లైక్ సివరేజ్ అంటే GHMC వాళ్ళు మళ్ళీ ఆ రోడ్ని తవ్వేస్తుంటారు. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంది అంటే మన ఇండియాలో ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ విషయంలో ఒక డిపార్ట్మెంట్కి అంటే ఒక మినిస్ట్రీకి ఇంకో మినిస్ట్రీకి మధ్యలో ఒక రకమైనటువంటి కోఆర్డినేషన్ ఉండట్లేదు అనమాట. ఒక మినిస్ట్రీకి ఇంకో మినిస్ట్రీకి మధ్యలో కోఆర్డినేషన్ ఉండట్లేదు. ఆ కోఆర్డినేషన్ ఉండకపోవడం వల్ల మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది, దాంతోపాటు మనకి రిసోర్సెస్ కూడా వేస్ట్ అవుతున్నాయి. టైం దాంతోపాటు రిసోర్సెస్ వనరులు కూడా వేస్ట్ అవుతున్నాయి. మరి దీన్ని తగ్గించడానికి కోసం అని చెప్పేసి మనకు ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి అనేది డిఫరెంట్ మినిస్ట్రీస్ మధ్యలో ఈ యొక్క కోఆర్డినేషన్ తీసుకొని రావడానికి ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి అనే దాన్ని మనం స్టార్ట్ చేసాం.
మరి ప్రైమ్ మినిస్టర్ గతిశక్తిలో ఎన్ని మినిస్ట్రీస్ ఉన్నాయి, దాంతోపాటు ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి ద్వారా దీన్ని కోఆర్డినేట్ చేసేది ఎవరు అని ఒకసారి మనం చెక్ చేద్దాం స్టూడెంట్స్. నేను మీకు ఇందాక చెప్పినట్టు అమృత్ కాల్ 100 ఇయర్స్కి మనం 100 ఇయర్స్ దృష్టిలో పెట్టుకొని ఈసారి బడ్జెట్లో 4 ప్రయారిటీస్ అని చెప్పాను. ఆ 4 ప్రయారిటీస్ 3 ఏరియాస్ పైన ఫోకస్ చేస్తాయి. అదేంటంటే నెంబర్ 1 ఫోకస్ ఆన్ ద గ్రోత్ అండ్ ఇంక్లూజివ్ వెల్ఫేర్, దాంతోపాటు ప్రమోటింగ్ ద టెక్నాలజీ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్, దాంతోపాటు ఎంకరేజింగ్ ద ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్. ఇది మనకి సివిల్స్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇంపార్టెంట్. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 100 ఇయర్స్కి మనము 3 ఇంపార్టెంట్ గోల్స్ ఉన్నాయి. ఆ గోల్స్ని అచీవ్ చేసుకోవడానికి ఈసారి బడ్జెట్లో మనం ప్రయారిటీ ఇచ్చినటువంటి ఏరియాస్ ఏమని చెప్పాను, 4 ప్రయారిటీ ఏరియాస్ అని చెప్పాను. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. మరి సో నెక్స్ట్ ఇది మనం ఆల్రెడీ కవర్ చేసాం, ఈ బడ్జెట్లో ఉన్నటువంటి 4 ప్రయారిటీ ఏరియాస్ ఏంటి అని చెప్పేసి. దెన్ మరి ఈ 4 ప్రయారిటీస్ ఏరియాస్ని అచీవ్ చేసేటటువంటి క్రమంలో ఫస్ట్ ప్రయారిటీ ఏందని చెప్పాను నేను మీకు, ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్. ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్. దీనివల్ల ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం, నెంబర్ 1 ఇంక్లూజివ్ డెవలప్మెంట్, అంటే అందరికీ డెవలప్మెంట్ అనేది అందరికి చేరే విధంగా, దాంతోపాటు ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఎప్పటిలోపు ఇండియా 100 ఇయర్స్, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 100 ఇయర్స్ వచ్చేలోపు. అంటే ఓవరాల్గా ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్లాన్ ఇస్తూ, అంటే ఇంపార్టెన్స్ ఇస్తూ, దాంతోపాటు ఇంక్లూజివ్ డెవలప్మెంట్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. మరి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి అన్నదాన్ని ఒరిజినల్గా మనము ఈ యొక్క లైమ్ లైట్లోకి తీసుకొచ్చింది ఎప్పుడంటే కనుక అక్టోబర్ 2021. దీని యొక్క ఫుల్ నేమ్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ఫర్ మల్టీ మోడల్ కనెక్టివిటీ. సింపుల్ స్టూడెంట్స్, మల్టీ మోడల్ కనెక్టివిటీ అంటే రోడ్, దాని తర్వాత రైలు, దాంతోపాటు మెట్రో. మీకు ఈజీగా అర్థం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకి అబ్రాడ్లో ఎక్కువగా ఉంటుంది, మీరు ఒక్కసారి బస్ పాస్ తీసుకుంటే ఒక పాస్ తీసుకొని అందులో రీఛార్జ్ చేస్తే కనుక ఆ టికెట్ అనేది మీకు అంటే బస్కి ఉపయోగపడుతుంది, బస్సులో దిగిన తర్వాత ట్రైన్ ఎక్కిన తర్వాత ట్రైన్కి ఉపయోగపడుతుంది, మళ్ళీ ట్రైన్ నుంచి వెళ్ళి ఏదైనా సిటీకి వెళ్ళి అక్కడ మెట్రో ఎక్కితే ఆ మెట్రోలో కూడా ఆ కార్డు అనేది ఉపయోగపడుతుంది. అంటే ప్రతిసారి ఆగి మీరు టికెట్ కొనాల్సిన పని లేకుండా ఒక సింగిల్ కార్డ్ అనేది మీరు రీఛార్జ్ చేయించుకుంటే కనుక ఈ యొక్క రోడ్కి, రైల్వేకి, మెట్రోకి ఉపయోగపడుతుంది. ఇలాంటి మల్టీ మోడల్ కనెక్టివిటీని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి నేషనల్ మాస్టర్ ప్లాన్ ఫర్ మల్టీ మోడల్ కనెక్టివిటీ అనేదాన్ని టేకప్ చేశారు. మరి ఈ ప్రాజెక్ట్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత కెపాసిటీ ఉంది, దీని యొక్క ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ 100 lakh crores. ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి కోఆర్డినేషన్ చేద్దాం అనుకుంటున్నటువంటి మినిస్ట్రీస్ ఎన్ని ఉన్నాయి, 16 మినిస్ట్రీస్ ఉన్నాయి. నేను మీకు ఇందాక చెప్పినట్టు ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి ఈజ్ ఆల్ అబౌట్ కోఆర్డినేషన్ అమాంగ్ ద మినిస్ట్రీస్. దాని తర్వాత మరి ఈ మినిస్ట్రీస్ని ఎవరు కోఆర్డినేట్ చేస్తారు, ఈ కోఆర్డినేట్ చేసేది ఎవరంటే క్యాబినెట్ సెక్రటరీ. దాంతోపాటు ఈ యొక్క 16 మినిస్ట్రీస్ యొక్క సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కలిసి, అంటే సెక్రటరీస్ యాజ్ వెల్ యాజ్ క్యాబినెట్ సెక్రటరీస్ కలిసి వాళ్ళ గ్రూప్గా క్రియేట్ అయ్యారు. దాన్ని మనం ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ అంటారు. ఏమంటారు మనం, EGOS, ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్. మరి ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే మీకు ఇందాక చెప్పినట్టు ఎకనామిక్ గ్రోత్ ఒకటి, దాంతోపాటు సస్టైనబుల్ డెవలప్మెంట్. దీనివల్ల ఏమవుతుంది, యూత్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి, దాంతోపాటు ఎంట్రప్రినర్షిప్ ఆపర్చునిటీస్, అంటే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ చేసి దాంతోపాటు పరిశ్రమలు స్థాపించడం, అలాంటి ఆపర్చునిటీస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క మెయిన్ వర్షన్ అనమాట. మరి నేను మీకు ఇందాక చెప్పినట్టు ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి అనేది ఎన్ని పిల్లర్స్ పైన డిపెండ్ అయింది, 6 పిల్లర్స్ పైన డిపెండ్ అయింది. ఇది మీకు గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదా సివిల్స్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వెరీ ఇంపార్టెంట్. అంటే కాంప్రహెన్సివ్నెస్ అంటే ఏంటి, ప్రయారిటైజేషన్ అంటే ఏంటి, ఆప్టిమైజేషన్ ఏ విధంగా ఉంటుంది, సింక్రోనైజేషన్ ఏ విధంగా ఉంటుంది, అనలిటికల్ డేటా మొత్తాన్ని ఎలా అనాలిసిస్ చేస్తారు, దీన్ని మనం డైనమిక్ అని ఎందుకు అంటున్నాం, ఇవన్నీ కూడా మనకి సో ఒక్కొక్క దానికి ఒక 2 లైన్స్ రాసి మనం ఆన్సర్ ఫినిష్ చేయొచ్చు మెయిన్స్లో అయితే కనుక. దెన్ ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి ప్రధానంగా ఎన్ని అంశాలకు ఎక్కువగా ఫోకస్ చేస్తుందని చెప్పాను మీకు, 7 థింగ్స్కి ఫోకస్ చేస్తుందని చెప్పాను. ఏంటది, రోడ్స్, రైల్వేస్, ఎయిర్పోర్ట్, పోర్ట్స్, మాస్ ట్రాన్స్పోర్ట్, వాటర్వే, లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవన్నీ కూడా లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మీనింగ్ ఏంటంటే లైక్ సరకు రవాణా అన్నమాట. ఓకే, గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్, అలానే గోడౌన్స్, వేర్ హౌస్, దానికి సంబంధించింది. వాటర్ వేస్ అంటే మీకు తెలుసు, వాటర్ వేస్ అంటే ఏంటి, ఈ యొక్క రివర్, నదులను ఉపయోగించుకొని
ట్రాన్స్పోర్టేషన్ చేయడం అనమాట. మీరు హాలీవుడ్ మూవీ చూసినట్టయితే కనుక వెనీస్ అనేటువంటి సిటీలో మీరు చూస్తుంటారు. అందులో ఎక్కువగా వాటర్ను ఉపయోగించే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందన్నమాట. మరి ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, నేషనల్ వాటర్ వే, నేషనల్ వాటర్ హైవే, నేషనల్ వాటర్ హైవే నెంబర్ 1, నేషనల్ వాటర్ హైవే 1 అనేది కనెక్షన్ దీన్ని అంటే ఏ ప్లేస్ని కనెక్ట్ చేస్తుంది అనేది మీరు ఆన్సర్ చేయండి. అంటే మనకి రోడ్స్లో హైవేస్ ఉంటాయి కదా, అలానే ఈ యొక్క రోడ్స్ లాగానే వాటర్ వేస్ని కూడా నేషనల్ వాటర్ వే హైవే అంటారు అనమాట. ఇది ఈ యొక్క వాటర్ వే 1 అనేది, వీటికి నెంబర్స్ ఇచ్చాము. 1 అనేది ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ని కలుపుతుంది అనేది ఒకసారి మీరు సెర్చ్ చేసి చెప్పండి. ఈ విధంగా ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి, మాస్ ట్రాన్స్పోర్ట్ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఓకే, మెట్రో కానీ ఇలాంటివి అనమాట. సో ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి అనేది ఈ 7 థింగ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. మరి ఈ ప్రాజెక్టు వల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే కనుక, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక కంట్రీ డెవలప్ అవ్వాలి లేదా డెవలప్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటంటే ఆ కంట్రీ ట్రాన్స్పోర్టేషన్ మీద ఎంత తక్కువ టైం స్పెండ్ చేస్తే అంత డెవలప్ అవుతుందన్నమాట. మన ఇండియా అనేది ట్రాన్స్పోర్టేషన్ లేట్ వల్ల, అంటే ట్రాన్స్పోర్ట్ డిలే అవ్వడం వల్ల మన జీడిపికి ఎంత ఎఫెక్ట్ పడుతుందంట, 13 నుంచి 14% ఎఫెక్ట్ పడుతుంది. అదే అమెరికాలో లేదా చైనాలో వాళ్ళ జీడిపిలో ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ పైన వాళ్ళు స్పెండ్ చేస్తుంది ఓన్లీ 6 to 7%. దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ దిస్ అని చెప్పేసి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఈ యొక్క ఎక్స్పెండిచర్ అంటే లైక్ లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్ట్ పైన మన ఎక్స్పెండిచర్ పెరిగితే, అంటే లైక్ అమెరికా వాళ్ళది ఓన్లీ 6 to 7% ఉంది ఎక్స్పెండిచర్, ఇండియాది అరౌండ్ 13 to 14% ఉంది. అంటే ఎప్పుడైతే కనుక ట్రాన్స్పోర్టేషన్ పైన ఎక్స్పెండిచర్ పెరుగుతుందో అప్పుడు ఆ గూడ్స్ యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏమవుతుంది, ఆ గూడ్స్ యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. మరి ఎప్పుడైతే కనుక గూడ్స్ యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుందో అప్పుడు మన ఇండియాలో తయారైనటువంటి గూడ్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, ఎక్కువగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అదే అమెరికాలో కానీ చైనాలో కానీ గూడ్స్ ఏవైతే తయారైతాయో ఆ గూడ్స్ యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో మనతో కంపేర్ చేస్తే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఎప్పుడైనా మన ఇండియాలోనే కాదు వరల్డ్లో కూడా రోడ్స్ ట్రాన్స్పోర్టేషన్ ఆల్వేస్ ఎక్కువ ఎక్స్పెన్సివ్ కంపేర్ టు రైల్వేస్తో కంపేర్ చేస్తే రోడ్స్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువ. రైల్వేస్తో కంపేర్ చేస్తే కనుక పోర్ట్స్ అంటే వాటర్ వేస్ ద్వారా ఇంకా చాలా తక్కువ అనమాట. అంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువ దేనివల్ల ఉంటుంది, రోడ్స్ వల్ల, నెక్స్ట్ రైల్వేస్ వల్ల, నెక్స్ట్ వాటర్ వేస్ వల్ల. కాబట్టి మనం వాటర్ వేస్ని ప్రిఫర్ చేయాలి. వాటర్ వేస్ అంటే నదీ మార్గాలు అని చెప్పేసి, ఓకే, అంటే మనం రివర్స్ని కూడా ట్రాన్స్పోర్టేషన్ పర్పస్ కోసం వాడుకోవాలి అని చెప్పేసి. ఒకవేళ మీరు ఆలోచిస్తే కనుక మీకు ఒక డేటా చెప్పాలనుకుంటే కనుక ఇక్కడ ఒక డేటా మనం చూడొచ్చు. ఒక టన్ను గూడ్స్ని 1 కిలోమీటర్ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే కనుక రోడ్డు మార్గం ద్వారానైతే కనుక 1 టన్ను ట్రాన్స్పోర్ట్ చేయాలంటే 2.6 రూపీస్ ఖర్చు అవుతాయి. అదే రైల్వే రూట్ అయితే కనుక 1.4 రూపీస్, అదే వాటర్ వే అయితే కనుక 1.1 రూపీ మాత్రమే. ఇలాంటి ఫిగర్స్ మనకు ఐడియా ఉండాలి. అంటే మనకిప్పుడు 1 టన్నుని 1 కిలోమీటర్ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే అతి తక్కువ కాస్ట్ అయ్యేది ఇక్కడ వాటర్ వేస్. మరి ఇలాంటి వాటర్ వేస్ని ఇంప్రూవ్ చేద్దామని చెప్పేసి రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రాజెక్టును కూడా ప్లాన్ చేసింది. ఏంటంటే రివర్ ఇంటర్లింకింగ్ వల్ల కూడా ఏమవుతుందంటే కనుక ఒక రివర్ని ఇంకో రివర్ని ఇంటర్లింక్ చేయడం ద్వారా కూడా ఈ యొక్క వాటర్ వే ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది అనమాట. మరి ఇక్కడ రీసెంట్గా బడ్జెట్లో కెన్ బెట్వా రివర్ ఇంటర్లింకింగ్ని ప్లాన్ చేసాం మనం. రివర్ ఇంటర్లింకింగ్ ప్లాన్ చేసాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ కెన్ బెట్వా ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయినటువంటి స్టేట్స్ ఏంది. దాంతోపాటు ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీకు కెన్ బెట్వా రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ ఏంది అంటే ఈ ప్రాజెక్టుకి అతి సమీపంలో అంటే 2 రివర్స్ని కలుపుతామని చెప్పాము కదా మనం, కెన్ రివర్ని బెట్వా రివర్ని. ఈ బెట్వా రివర్కి దగ్గరగా ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ ఏంటి, ఇది కూడా మీరు ఆన్సర్ చేయండి. ఓకే, నెక్స్ట్ మరి మనం నెక్స్ట్ టాపిక్ చూసినట్టయితే కనుక సరే
బాగుంది, అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటే ఉపయోగాలు ఏందో మనం డిస్కస్ చేసుకున్నాం. మరి ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ గతి శక్తిలో మనం ఏమేమి టార్గెట్స్ పెట్టుకున్నాం అంటే ఇండియాలో మనం ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం. ఎన్ని ఇండస్ట్రియల్ కారిడార్స్? 11 ఇండస్ట్రియల్ కారిడార్స్. ఇండస్ట్రియల్ కారిడార్ అంటే మీనింగ్ ఏంది అంటే ఆ పర్టిక్యులర్ ఏరియాలో ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేస్తారనమాట. ఇప్పుడు మనకి లైక్ బిహెచ్ఎల్ దగ్గర కానీ లేదా ఐడిపిఎల్ ఇక్కడ ఇండస్ట్రీస్ అన్నీ ఉంటాయి కదా, లైక్ హైదరాబాద్లో జీనోమ్ వ్యాలీ అయితే కనుక ఫార్మా కంపెనీస్ ఉంటాయి కదా, అలా అనమాట. ఇండస్ట్రియల్ కారిడార్స్ 11 ఇండస్ట్రియల్ కారిడార్స్ని ఎంకరేజ్ చేసి దాంతోపాటు ఇంకేమేమి టార్గెట్స్ పెట్టుకున్నారు? డిఫెన్స్లో మనం 1.7 lakh crores అంటే అంత వర్త్ ఉన్నటువంటి డిఫెన్స్కి సంబంధించిన వస్తువులు మనం ప్రొడక్షన్ చేయాలంటున్నాం. ఎందుకంటే మనం డిఫెన్స్ ఎక్కువగా ఇంపోర్ట్ పైన డిపెండ్ అయి ఉన్నాం. దాంతోపాటు ఎలక్ట్రానిక్స్లో కూడా 38 అంటే ఇండియా మొత్తం మీద 38 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ని మనం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మనం ఎలక్ట్రానిక్స్ యొక్క చిప్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన మనం చైనా పైన చాలా డిపెండ్ ఉన్నాం. రీసెంట్గా మీ కరెంట్ అఫైర్స్లో చెప్పాను, ఇండియాకి చైనాకి మధ్యలో $125 billion ట్రేడ్ ఉంది. $125 billion ట్రేడ్ ఉంటే కనుక ఇందులో చైనా వాళ్ళ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటుందే $97 billion ఉంది. మనం చైనా వాళ్ళకి ఇంపోర్ట్ చేస్తుంది ఓన్లీ 20. సో $27 billion మాత్రమే ఉంది. $27 billion మాత్రమే ఉంది. సో రఫ్లీగా ఇండియాకి చైనాకి మధ్యలో ట్రేడ్ డెఫిసిట్ $69 billion ఉంది. $69 billion ఉంది. దాన్ని తగ్గించుకోవాలంటే మనం చైనా పైన డిపెండెన్స్ తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి? ఇండియాలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంకరేజ్ చేయాలి. దాంతోపాటు ఇండియాలో ఫార్మాని కూడా ఎంకరేజ్ చేయాలి. సో ఓవరాల్గా ఈ యొక్క టార్గెట్స్ ఏమున్నాయంటే ప్రైమ్ మినిస్టర్ గతిశక్తిలో ఎన్ని ఇండస్ట్రియల్ కారిడార్ స్టూడెంట్స్? 11 ఇండస్ట్రియల్ కారిడార్. దాంతోపాటు డిఫెన్స్ ప్రొడక్షన్ ఎంత? 1.7 lakh crores. అలానే ఎన్ని ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్? 38. ఫార్మా క్లస్టర్స్ 109. అలానే 2024-25 కల్లా కూడా హైవేస్ ఏవైతే ఉన్నాయో హైవేస్ కొత్తగా 2 lakhs kilometers డెవలప్ చేయాలనుకుంటున్నారు. అలానే 4 lane లేదా 6 lane ఉన్నటువంటి హైవే ఆల్మోస్ట్ ఆల్ 5,590 kilometers. ఎక్కడ? ఎస్పెషల్గా కోస్టల్ ఏరియాస్. దాంతోపాటు ఈ యొక్క నార్త్ ఈస్ట్ ఏదైతే ఉందో నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి క్యాపిటల్స్ అన్నింటినీ కలుపుతూ ఈ యొక్క 5,590 kilometersని వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారు. బట్ ఓవరాల్గానైతే కనుక ప్రైమ్ మినిస్టర్ గతిశక్తిలో 24-25 కల్లా ఎన్ని లక్షల కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ప్లాన్ చేస్తున్నారు? 2 lakhs kilometers. అలానే రైల్వేస్లో టార్గెట్ ఏంటంటే ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ కార్గోని అంటే గూడ్స్ని 1,210 million tonsని హ్యాండిల్ చేస్తుంది. అలానే 24-25 కల్లా కూడా ఎన్ని మిలియన్ టన్స్ని మనం హ్యాండిల్ చేయాలనుకుంటున్నాం? 1,600 million tons. 1,600 million tons గూడ్స్ని మనం హ్యాండిల్ చేయాలనుకుంటున్నాం. దాంతోపాటు ఈ యొక్క డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అంటే ఈ యొక్క గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి అంటే ఆ ఏరియాలో ఓన్లీ గూడ్స్ రైలు మాత్రమే అలా ఉంటుంది అనమాట, ప్యాసింజర్ రైలు అలా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? దానివల్ల ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి రైల్వే ట్రాఫిక్ ఏదైతే ఉందో దాన్ని మనం 51% తగ్గించాలనుకుంటున్నాం. దాంతోపాటు గ్యాస్ పైప్ లైన్ ప్రస్తుతానికి ఉన్నదానికి ఇంకొక 17,000 kilometers మనం కొత్తగా కన్స్ట్రక్ట్ చేసి ఓవరాల్గా గ్యాస్ పైప్ లైన్ని 2024-25 కల్లా ఎన్ని వేల కిలోమీటర్లు మనం ఇండియాలో గ్యాస్ పైప్ లైన్ వేయాలనుకుంటున్నాం? 34,500 kilometers. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా టార్గెట్ స్టూడెంట్స్ ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి. అలానే పవర్ సెక్టార్స్. పవర్లో ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీ సప్లై చేయాలంటే మనకి ప్రధానంగా ఎవరుంటారు? ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేసేది ఎవరు? జెన్కో. దీన్ని ట్రాన్స్పోర్ట్ చేసేది ఎవరు? ట్రాన్స్కో. దాంతోపాటు దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసేది ఎవరు? డిస్కామ్స్ అన్నమాట. మరి ఈ యొక్క పవర్ ట్రాన్స్మిషన్ లైన్ ఏవైతే ఉంటాయో లైక్ హై టెన్షన్ వైర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా 2024-25 కల్లా కూడా ఈ పవర్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ని ఎంత పెంచాలనుకుంటున్నారు? 4.52 lakh crores. 4.52 lakh kilometers. అన్ని లక్షల కిలోమీటర్ల యొక్క పవర్ ట్రాన్స్మిషన్ లైన్ని వేయాలనుకుంటున్నారు. అలానే ఇండియాలో యొక్క రెన్యూబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో పునరుత్పాదక ఇంధన శక్తి దాన్ని ప్రజెంట్గా ఉన్నటువంటి 87 gigawatts ఏదైతే కెపాసిటీ ఉందో దాన్ని మనం 2024-25 కల్లా 225 gigawattsగా మనం టార్గెట్ పెట్టుకున్నాం. సో దాంతోపాటు ఇంకా మనం టార్గెట్ చూసినట్టయితే కనుక స్టూడెంట్స్, సో ఇవన్నీ టార్గెట్స్ కూడా మనం ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి రాకముందు మనం ఏ ప్రాజెక్ట్ తీసుకున్నామని చెప్పాను? నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్.
దాంట్లో ఇప్పుడు మనం ప్రైమ్ మినిస్టర్ గతిశక్తులు ఏవైతే 7 తీసుకున్నామో ఈ 7 కూడా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్లో ఒక భాగమే అనమాట. కాబట్టి ఆ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్లో ఏవైతే ఈ 7 ఎలిమెంట్స్ ఉన్నాయి, లైక్ రోడ్స్ కానీ రైల్వేస్ కానీ, అవన్నీ కూడా ఇప్పుడు నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ నుంచి తప్పించి ఇప్పుడు వాటిని ప్రైమ్ మినిస్టర్ గతిశక్తిలో యాడ్ చేశారు. మరి ఇంతకుముందు ఈ యొక్క నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ని స్థాపించినప్పుడు, అంటే ఈ ప్లాన్ని మనం అనుకున్నప్పుడు దానికి మనం కేటాయించిన బడ్జెట్ ఎంత? 102 lakh crores. ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ఇప్పుడు కూడా ఉంది, కాకపోతే అందులో ఉన్నటువంటి 7 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, పోర్ట్స్ కానీ రైల్వేస్ కానీ రోడ్స్ కానీ, వాటిని మనం ప్రైమ్ మినిస్టర్ గతిశక్తికి ట్రాన్స్ఫర్ చేసాం. మరి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ఏదైతే ఉందో ఇందులో ఎక్స్పెండిచర్, ఇందులో ఖర్చు సెంట్రల్ గవర్నమెంట్ 39% పెట్టుకుంటుంది, స్టేట్ గవర్నమెంట్ 39%, అలానే ప్రైవేట్ అంటే పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఎంత పర్సెంటేజ్ ఫండ్స్? 22%. ఈ విధంగా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు. సో మరి మనం బడ్జెట్లో ప్రైమ్ మినిస్టర్ గతిశక్తికి ఎంత కేటాయించారు అని డిస్కస్ చేసే కన్నా ముందు ఓవరాల్గా మీకు అసలు ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి అనేది ఎన్ని పిల్లర్స్ పైన డిపెండ్ అయింది? 6 పిల్లర్స్. ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 7 ఎలిమెంట్స్. దాంతోపాటు ఈ ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి అనేది ఎందుకు అవసరము? ఎందుకంటే ఇండియా అనేది ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ పైన ఖర్చు పెట్టి చాలా నష్టపోతుంది. దాంతోపాటు ట్రాన్స్పోర్టేషన్లో ఏది తక్కువ కాస్ట్ ఉంటుందో చెప్పాను నేను మీకు. అలా చెప్పిన తర్వాత నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ గతిశక్తిలో ఏమేమి టార్గెట్స్? ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేయాలనుకుంటున్నాం, మనము డిఫెన్స్ డెవలప్ చేయాలనుకుంటున్నాం, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, ఫార్మా క్లస్టర్స్, దాంతోపాటు రోడ్స్, దాంతోపాటు నార్త్ ఈస్ట్ కోస్టల్ ఏరియాలో రోడ్స్, రైల్వేలు కార్గో హ్యాండ్లింగ్ కెపాసిటీ, దాంతోపాటు డెడికేటెడ్ ఫ్లైట్ కారిడార్ అంటే గూడ్స్ ట్రైన్లు మాత్రమే అక్కడ ఆపరేట్ అయ్యేటటువంటి డెడికేటెడ్ ఫ్లైట్ కారిడార్, దాంతోపాటు గ్యాస్ పైప్ లైన్ నెట్వర్క్, పవర్ సెక్టార్, వీటినన్నింటినీ కూడా ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి ఎప్పటిలోపు అంటే ఇండియాకి 100 years ఇండిపెండెన్స్ ఏదైతే ఉందో ఓకే ఆ లోపు మనం ఇవన్నీ టార్గెట్స్ అచీవ్ చేయాలనుకొని మనం ఫిక్స్ చేసాం. అందులో ఫస్ట్ టార్గెట్స్ ఏమైతే ఈ యొక్క 2024-25 కల్లా కూడా ఇందాక నేను చెప్పిన మీకు టార్గెట్స్ అచీవ్ చేయాలని చెప్పాము. మరి టార్గెట్స్ని అచీవ్ చేయడానికి ఈ బడ్జెట్లో ఏం టార్గెట్స్ పెట్టుకున్నాము? ఈ బడ్జెట్లో మనం పెట్టుకున్నటువంటి టార్గెట్స్ ఏంటంటే ఈ యొక్క 2020-23 బడ్జెట్లో మనము హైవేస్ 8,000 కిలోమీటర్లు డెవలప్ చేయాలనుకున్నాం. 25,000 kilometers we want to develop. దానికోసం ఎంత ఫండింగ్ అలొకేట్ చేస్తున్నారు? 20,000 crores ఫండింగ్. ఓకే, ఇది నెక్స్ట్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ అంటే మీకు చెప్పాను ఆల్రెడీ. ఇది గూడ్స్ ఇంపోర్ట్ చేసుకునేది, గూడ్స్ ఎక్స్పోర్ట్ చేసుకునేది, అంటే ఒక గోడౌన్ టైప్ అన్నమాట. ఓకే, ఇలాంటి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ అంటే ఈ యొక్క గోడౌన్కి షిప్స్ ద్వారా కూడా మనం గూడ్స్ తీసుకురావచ్చు, ఫ్లైట్ ద్వారా కూడా గూడ్స్ తీసుకురావచ్చు, దాంతోపాటు రోడ్వే ద్వారా కూడా మనం గూడ్స్ తీసుకుని రావచ్చు. ఇలాంటి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఇండియాలో ఎన్ని లొకేషన్లో ఏర్పాటు చేయబోతున్నారు? 4 locations దే ఆర్ గోయింగ్ టు బి ఎస్టాబ్లిష్. నెక్స్ట్ చూసినట్టయితే కనుక రైల్వేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈసారి బడ్జెట్లో మెయిన్గా ప్రొవైడ్ చేసింది ఏంటంటే ఇండియన్ రైల్వేస్, దాంతోపాటు ఇండియన్ పోస్టల్ సర్వీస్, ఇవి లింక్ చేద్దాం అనుకుంటున్నారు. దాని ద్వారా పోస్టల్ సర్వీస్కి ఏవైతే కనుక పార్సిల్స్ కానీ పోస్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి ఈజీగా ఉండొచ్చు. దాంతోపాటు స్మాల్ స్కేల్ ఫార్మర్స్కి ఉపయోగపడే విధంగా రైల్వేస్, అప్పట్లో మనం కిసాన్ ఎక్స్ప్రెస్ అనే దాన్ని తీసుకొచ్చాం కదా, అలానే అంటే ఫార్మర్స్కి కానీ దాంతోపాటు స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే చిన్న పరిశ్రమలకు కానీ రైల్వేస్ అంటే వాళ్ళ గూడ్స్, వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువులు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పంపించుకునే విధంగా రైల్వేస్ని ఇంప్రూవ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. అలానే ఒక్కో రైల్వే స్టేషన్లో కనీసం ఒక్క ప్రోడక్ట్ అయినా సరే లోకల్లోనే అది మ్యానుఫ్యాక్చర్ అయ్యే విధంగా దాన్ని మనం తీసుకున్న స్కీమ్ ఏంటంటే 1 station 1 product. దీనివల్ల ఎవరికి బెనిఫిట్ అవుతుంది? లోకల్ బిజినెస్ పీపుల్కి బెనిఫిట్ అవుతుంది. అలానే ఇండియన్ రైల్వేస్లో ఒక 2,000 kilometers రైల్వే నెట్వర్క్ని మనం డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం. ఏ విధంగా అంటే హై ఎండ్ టెక్నాలజీ, ఆధునిక టెక్నాలజీలో భాగంగా ఎన్ని వేల కిలోమీటర్లు? 2,000 kilometersని మనం హై ఎండ్ టెక్నాలజీలో భాగంగా అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ టెక్నాలజీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ కొలిజన్ కాకుండా యాంటీ కొలిజన్ సిస్టమ్, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. అలానే వందే భారత్ ట్రైన్స్ ఎన్ని తీసుకొద్దాం అనుకుంటున్నాం మనం? 400 వందే భారత్ ట్రైన్స్ కూడా మనం తీసుకొని వద్దాం అనుకుంటున్నాం. దాంతోపాటు ఈ యొక్క రైల్వేస్ ద్వారా వచ్చినటువంటి గూడ్స్ని హ్యాండిల్ చేయడానికి కోసం అని చెప్పేసి 100 మనము ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి కార్గో టెర్మినల్స్, 100 ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి కార్గో టెర్మినల్స్
వీటిని మనం నెక్స్ట్ 3 ఇయర్స్లో కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఏంటంటే రైల్వే ద్వారా వచ్చినటువంటి కార్గో గూడ్స్ని హ్యాండిల్ చేయడానికి. రోడ్స్ రైల్వేసే కాకుండా మనం ఇంకా సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ డెవలప్మెంట్ కోసం ఈసారి మనం బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే పర్వతమాల అనే ప్రాజెక్ట్. పర్వతమాల అంటే మీనింగ్ ఏంది అంటే ఇది మౌంటైన్ ఏరియాస్లో ఈ యొక్క కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, లైక్ కేబుల్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కదా, అంటే రోప్ వే కేబుల్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఒక చిన్న మనకి క్యాబిన్ లాగా ఉండి క్యాబిన్లో మనకు ఒక 5-6 మెంబర్స్ ఇటువైపు నుంచి అటువైపు ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు. దీన్ని మనం ఈ యొక్క కేబుల్ ట్రాన్స్పోర్టేషన్ అంటారు. ఇది మనం బడ్జెట్లో పర్వతమాల అన్న ప్రాజెక్ట్ ద్వారా తీసుకున్నాము. ఇది ఎన్ని కిలోమీటర్స్లో ఈ యొక్క కేబుల్ ప్రాజెక్ట్ తీసుకోవాలనుకుంటున్నారు? 60 కిలోమీటర్స్లో. ఎప్పటిలోపు 2022-23. దీనివల్ల ఏమవుతుంది? దీనివల్ల ఏంటంటే సస్టైనబుల్ అంటే మనం ఈ యొక్క రోడ్స్ రైల్వేస్ వేయడానికి అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ని మనం ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా దీన్ని మనం ఎంకరేజ్ చేయొచ్చు. ఎన్ని కిలోమీటర్స్ అని చెప్పాను? 60 కిలోమీటర్స్. ఎన్ని ప్రాజెక్టుల్లో భాగంగా? 8 ప్రాజెక్ట్స్లో భాగంగా. ఇది స్టూడెంట్స్ బడ్జెట్ పైన మీకు చాలా డీటెయిల్గా చేసినటువంటి మనం పార్ట్ 2. రిమైనింగ్ పార్ట్స్ కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ బడ్జెట్కి సంబంధించిన పార్ట్స్ అన్నీ కూడా మనకి డైలీ ఆఫ్టర్నూన్ 1:30కి ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి వీడియోస్ని మనం అప్లోడ్ చేద్దాం అనమాట. మరి సో ఓవరాల్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసినటువంటి విషయాలు ఏంటంటే ఫస్ట్ థింగ్ ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాంతోపాటు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, దాంతోపాటు ఈ యొక్క 75 ఇయర్స్ నుంచి 100 ఇయర్స్కి మనం 3 థింగ్స్ని అచీవ్ చేయాలనుకుంటున్నాం. వాటిని అచీవ్ చేయడానికి ఈసారి బడ్జెట్లో ప్రధానంగా ఇంపార్టెన్స్ ఇచ్చిన ఏరియాస్ ఏంటి? 4 ఏరియాస్లో భాగంగా ఈ వీడియోలో ప్రైమ్ మినిస్టర్ గతి శక్తి అనే దాన్ని డిస్కస్ చేశాం. ప్రైమ్ మినిస్టర్ గతి శక్తి యొక్క ఫుల్ ఫామ్ ఏంది, దాంతోపాటు దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, దీని యొక్క అవుట్కమ్స్ ఏంటి, ఇది ఎలాంటి 6 ఏరియాస్కి ఇంపార్టెన్స్ ఇచ్చింది, ఇందులో ఉన్నటువంటి 7 ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, దాంతోపాటు ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఇంపార్టెంట్, ఈ ప్రాజెక్ట్లో మనం ఏవైతే కనుక టార్గెట్స్ పెట్టుకున్నామో ఆ టార్గెట్స్ డిస్కస్ చేశాం. దాంతోపాటు ఆ టార్గెట్స్ని అచీవ్ చేయడానికి ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరిపామో కూడా మనం డిస్కస్ చేశాం స్టూడెంట్స్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి స్టూడెంట్స్. మరి మనం నెక్స్ట్ పార్ట్ 3 వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్.